హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కుక్కర్లో చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకునే కుష్కా బిర్యానీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ కుష్కా రెసిపీని బిర్యానీ అని, పులావ్ అని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారండి. చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకొని పక్కన రైతాతో నంచుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. అచ్చం బిర్యానీ లాగానే టేస్ట్ బాగుంటుంది. బిర్యానీ ఫ్లేవర్తో మంచి టేస్టీగా ఉండి ఈ కుష్కా రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. కుష్కా రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక గ్లాసు మామూలు బియ్యమే తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. ఇలా మామూలు రైస్ తీసేసుకొని ఇప్పుడు ఈ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. బియ్యం 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసుకున్నాక ఈ బియ్యం మునిగేంత వరకు ఇలా నీళ్లు పోసేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. బియ్యం నానేలోపు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మీరు నెయ్యికి బదులుగా ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు. నెయ్యి వేసుకొని నెయ్యి అంతా కరగనివ్వాలి. నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా వేసుకోవాలి. హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలి. మసాలా వేసేసుకొని ఈ మసాలా అంతా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సోపు గింజలు, అలానే ఒక చిన్న చెక్క ముక్క, 2 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, 3 యాలకులు వేసుకుంటే సరిపోతుంది. హోల్ గరం మసాలా అంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్ గా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడనివ్వకుండా. ఎక్కువగా వేగనవసరం లేదండి, లైట్ గా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలని ఇలా కొద్దిగా రంగు మారేంత వరకు వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 3 పెద్ద సైజు టమాటాలని తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసేసుకుని ఈ టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. టమాటా ముక్కలు వేసేసుకున్నాక టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని ఉప్పు అంతా కూడా ఈ టమాటా ముక్కల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. అలానే ఇలా ఉప్పు వేయటం వల్ల టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ఉప్పు అంతా బాగా కలిసేలా కలిపేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తపడిన తర్వాత నాకైతే కొంచెం నెయ్యి అనేది తగ్గింది. నేను నెయ్యి బదులుగా ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1 స్పూన్ ధనియాల పొడి, అలానే 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలానే 1 స్పూన్ కారము, మొత్తానికి సరిపడా రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తబడి మసాలా అంతా కూడా ఇందులో బాగా కలిసేలా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 కప్పు చిక్కటి పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసేసుకున్నాక ఇప్పుడు పెరుగంతా కూడా ఇందులో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలానే పెరుగు వేసుకునే ముందు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసేసుకుంటే పెరుగు అనేది విరిగిపోతుంది. పెరుగంతా బాగా కలిపేసేసుకొని దీని మీద మూత పెట్టేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకున్నామంటే ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి ఇదంతా కూడా బాగా ఉడికిపోయింది, దగ్గరగా కూడా అయింది. ఇలా అంతా ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. నేను బియ్యాన్ని నానబెట్టి వేసుకుంటున్నాను కాబట్టి 1.5 గ్లాసుల నీళ్ళని పోసుకుంటున్నాను. అదే నానబెట్టకుండా అయితే 1.5 గ్లాసుల నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. విడిగా కనుక వండుకునేట్లయితే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. నీళ్లు పోసేసుకున్నాక నీళ్ళని ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఇలా నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడే మనం బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసేసుకొని కొద్దిగా ఇందులో వేసేసుకోవాలి. ఇలా కుక్కర్లో బియ్యం మొత్తం వేసేసుకొని ఒకసారి బియ్యం అంతా కూడా బాగా కలిసిలా కలిపేసేసుకోవాలి. ఇలా నీళ్ళు అనేవి బాగా మరుగుతేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది పైకి వచ్చి కుష్కా రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. బియ్యం అంతా వేసేసుకొని ఇప్పుడు ఈ బియ్యం అంతా ఇందులో బాగా మిక్స్ అయ్యేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా ఆకుల్ని, అలానే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకుని ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసేసుకోవాలి. మూత పెట్టేసేసుకున్నాక ఇప్పుడు పైన విజిల్ పెట్టేసేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసుకున్నామంటే కుష్కా బిర్యానీ రెడీ అయిపోతుంది. వేడిగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. పొడిపొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి. ఇలా వేడిగా సర్వ్ చేసుకొని అయినా తినేసేయచ్చు, లేకపోతే కొద్దిగా చల్లారిన తర్వాత తిన్నామంటే ఇంకా పొడిపొడిలాడుతూ చాలా బాగా వస్తుంది.
2 నిమిషాలు ఆగి సర్వ్ చేసుకొని పక్కన రైతాతో తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు పెద్దగా హడావిడి లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలానే పొద్దున్నే లంచ్ బాక్స్లో కూడా పెద్దగా హడావిడి లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. అచ్చం బిర్యానీ తింటున్నట్లే ఉంటుంది. చాలా సింపుల్గా కుక్కర్లో ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఈ కుష్కా రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.